స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాలేకపోవడం ఏంటన్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం ఏంటని పేర్కొన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని, ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యుల దొంగ సంతకాలు అరికట్టేందుకే ఫోటో రికగ్నైజేషన్ పెట్టామని చెప్పారు. 6 నెలలు రాకుంటే అనర్హత వేటుపడే అంశం చర్చల స్థాయిలో ఉందన్నారు. అనర్హత అంశంపై కేంద్రం ఎలా మార్గనిర్దేశం చేస్తుందో చూస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి రాని వారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్లాట్స్ కేటాయించాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపై జీఏడీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంట్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. మీకు మొదటి నుంచి కూడా మనకున్న సాంప్రదాయం ఏంటంటే ఈ 14, 15 తారీఖు ఆగస్టు, 25, 26 జనవరిలో సందర్భంగా సెక్రటరీ అంతా అలంకరిస్తారు. చూడడానికి అవడం వారికి మీరు ఎందుకు ఈ అలంకరణ అది అంటే పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని ఒక ఆలోచన చేశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వేళ ఈ 2 రోజులు 14, 15 తారీఖుల్లో ఎలాగే అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ సందర్భంగా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా ఈ పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని కూడా మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని కట్టడి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1650 మంది పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అలాగే రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వర్చువల్గా సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్హెచ్ఓలు సహా అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసులను సమీక్షిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని, దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలని, దానికి అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరగాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఒక ఫ్రైట్. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా అంతా వ్యవహరించాలి.
ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ విధానం అమలు చేయాలి. గడిచిన 2 ఏళ్లుగా కాగ్నిజబుల్ క్రైమ్స్ 14% మేర తగ్గాయి. కాలానుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు తదితర నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్నడూ జరగలేదని, 3 సార్లు పేపర్లు దిద్దించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే అని మంత్రులకు సూచించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సిట్ సమర్పించిందని, మంత్రులు అందరూ సిట్ రిపోర్టుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, వాటిపై అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం డిఎస్సిలో ఎటువంటి తప్పులు చేయలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డిఎస్సిపై వైసీపీ శాసనమండలిలో లేవనెత్తితే ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, ఆధారాలతో సహా నిరూపిద్దామని మంత్రులకు సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రెసివ్గా ముందుకు వెళ్దామని, వైసీపీ నేతలను అసెంబ్లీకి రమ్మని సవాల్ చేయాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట డ్రామాలాడితే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. రాని అర్హత లేని ప్రతిపక్ష హోదాను ఎవరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా 23 మంది ఉంటే 4 లాగేస్తే ప్రతిపక్ష హోదా టీడీపీకి పోతుందని జగన్ చెప్పారని, ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని మంత్రులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆనాటి జగన్ మాటలు నేటికీ చక్కర్లు కొడుతున్నాయని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపై శాసనమండలిలో దుమ్ము దులుపుతామని మంత్రులు అన్నారు. ఈ సందర్భంగా సిట్ నివేదికను తెలుగులోకి అనువదించి మరీ మంత్రులకు సీఎంఓ అధికారులు వివరించారు. ఏనుగులు అడవిలో ఉండే మహోన్నత జీవులు మాత్రమే కాదు, అవి మన అడవులకు సంరక్షకులు, పర్యావరణ సమతుల్యతకు చిహ్నమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత సహజ అటవీ వారసత్వానికి ప్రతీక అని, ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటి ఆవాసాలను రక్షిస్తామని పునరుద్ఘాటిస్తున్నా అని పేర్కొంటూ ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటి ఆవాసాలను రక్షిస్తామని పునరుద్ఘాటిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి యాదవ్ నాయకత్వంలో అమలు చేస్తున్న ప్రాజెక్టు ఎలిఫెంట్ వాటి ఆవాసాల రక్షణ, కారిడార్లను భద్రపరచడానికి, మనుషులు, వన్యప్రాణుల మధ్య సామరస్య వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మన జాతీయ సంకల్పానికి అద్దం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కుంకి ఏనుగులు, హనుమాన్ చొరవతో ఈ కృషిని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. వన్యప్రాణి సంరక్షణను మరింత ప్రభావవంతంగా, మానవీయంగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీలో అన్ని అంశాలను చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం కూడా వైకాపా ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని జగన్ ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రోడ్లపై తిరుగుతూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ కంటే పెద్ద వేదిక జగన్కి ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని పేర్కొన్నారు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా జగన్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. ఎమ్మెల్యేల హక్కులను జగన్ కాలరాస్తున్నారని ఆగ్రహించారు. డిఎస్సిలో అక్రమాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నిర్వహించలేని జగన్కు డిఎస్సి అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదని అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే డిఎస్సిపై తొలి సంతకం చేసిందని తెలిపారు. సుమారు 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. గుడ్డలపట్టి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా, ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. ఏ ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవ్వటం ఎంత గొప్ప,
ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం కానీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే క్రమంలో అసెంబ్లీలో అధ్యక్ష అనడం కూడా అంతే గొప్పగా ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పాలని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈ రోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? ఈరోజు ప్రతిరోజు కూడా డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయి అని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి మీద ఏదో రకంగా నెపం పెట్టి లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. లాస్ట్ 5 సంవత్సరాల్లో 19కి బిఫోర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి లేదు, ఏమీ డిఎస్సి లేదని చెప్పి 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్టు కూడా తీయకుండా ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజుల్లో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాం. 150 రోజుల్లో సుమారుగా 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కింది. ఒక్క డిఎస్సి పోస్టు కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? పోనీ మీరందరూ కూడా కోర్టులకు వెళ్ళారు కదా, మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే కోర్టు ఏ రకంగా మొట్టికాయలు ముట్టారో మీకు చూసుకున్నారు కదా. అంటే ఆఖరికి ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలన్నిటికీ కూడా ఒక్క కేస్ బై కేస్ చాలా క్లియర్గా అధికారులే బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతికి విజయవాడ నుంచి నేరుగా వెళ్లేందుకు మార్గం సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ అవతల తాడేపల్లి దగ్గర చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. విజయవాడ వైపు వచ్చే కొండవీడు వాగుపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ మంగళగిరి రోడ్డుకు సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపుగా అనుసంధానమైంది. నేడు సీఎం చంద్రబాబు ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లను ప్రారంభించడంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతికి ప్రయాణించనున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను ప్రారంభించిన సీఎం పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడ మంగళగిరి రోడ్డుకు స్టీల్ బ్రిడ్జీలు అనుసంధానం కావడంతో రాజధానికి రాజమార్గం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు స్టీల్ బ్రిడ్జీలు ప్రారంభించనున్నారు. మంత్రి నారాయణ అధికారులతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడ మంగళగిరి మార్గంలో ప్రకాశం బ్యారేజీ అవతల తాడేపల్లిలో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. విజయవాడను ఆనుకుని ఈ మార్గం ఉండటంతో నేరుగా రాజధానిలోని హైకోర్టు, సెక్రటరేట్, ప్రైవేటు యూనివర్సిటీలకు చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అవాంతరాలు లేని ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి విజయవాడ నుంచి తక్షణ అనుసంధానం కోసం విజయవాడ మంగళగిరి పాత హైవే వైపు సిఆర్డీఏ అధికారులు డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తాడేపల్లి దగ్గర కృష్ణా తూర్పు కుడి కాలువ మీద 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. బీటీ లేయర్లు కూడా వేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. కొండవీడు వాగుపై 280 మీటర్ల ప్రధాన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జిల నిర్మాణానికి 1700 టన్నులకు పైగా స్టీల్ను వినియోగించినట్లు తెలుస్తోంది. వీటికి అనుసంధానంగా 360 మీటర్ల 4 లేన్ల రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపుగా తుది దశలో ఉన్నాయి. బీటీ లేయర్ల పనులను పూర్తి చేశారు. 4 లేన్ల రహదారి పనులు కూడా పూర్తయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2, ఫేజ్ 1లకు అనుసంధానం కానుంది. మొత్తం 9 వరుసల విధానంలో ఉండే సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలో N1 నుంచి N7 రోడ్లను కలుపుతోంది. ఫేజ్ 3లో ఉండవల్లి నుంచి కొండ మీదుగా మణిపాల హాస్పిటల్ పక్కగా కనకదుర్గ వారధి దగ్గర NH16కి అనుసంధానం అవుతుంది. వీటి పనులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నా పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు విజయవాడలో అనుసంధానం కావడంతో రాజధాని రవాణా వ్యవస్థలో కీలకంగా మారనుంది. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కార్మికులకు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కార్మిక శాఖకు సంబంధించిన కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ మరియు సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, వారి సంక్షేమం, కనీస వేతనాల అమలు, కార్మికులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులకు సూచనలు చేశారు.
కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులు క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి సంబంధిత రంగాల వారీగా వేతనాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులను పూర్తిగా విస్మరించారు. కొన్ని బోర్డులను కూడా రద్దు చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఎంతో మేలు కలుగుతోందని, దీనిపై కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని, త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్మికుల కోసం నిత్యం ఒక కార్మికుడిలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారని, ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కనీస వేతన మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, సభ్యులు, కార్మిక శాఖ ఉన్నతాధికారులు, సెక్రటరీ ఎంవి శేషగిరిబాబు, కమిషనర్ గంధం చంద్రుడు, జేసీఎల్ రాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగంగా సాగుతోందని, రాజధాని అభివృద్ధికి ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అమరావతికి వైభవం వస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా 2 స్టీల్ బ్రిడ్జీలు, సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశ ప్రారంభం కానుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కావడంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి వేగంగా పెరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అమరావతి నిర్మాణం కేవలం భవనాలు, రహదారుల నిర్మాణం కాదు, భవిష్యత్తుల తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులతో సమగ్ర రాజధాని నిర్మించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధితో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి, వాణిజ్య, సేవా రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి పైగా తరలివచ్చి ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించారు. గత దశాబ్ద కాలంలో ఆల్ టైమ్ రికార్డు ఇది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి ఈసారి సారెను సమర్పించేందుకు వందల భక్త బృందాలు తరలివచ్చాయి. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు దానికి తగ్గట్లుగా పక్కాగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అత్యంత వైభవంగా సార వేడుకలను నిర్వహించగలిగారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవం ఘనంగా ముగిసింది. ఇంద్రకీలాద్రిపై నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి పైగా తరలివచ్చి ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించారు. జూలై 15 నుంచి ఆరంభమైన ఆషాఢమాసం సారె సమర్పణ మహోత్సవాలు ఆగస్టు 12తో ముగిశాయి. భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తజన ప్రవాహంతో నిండిపోయింది. చివరి రోజు బుధవారం దేవస్థానం సిబ్బంది తరపున ముగింపు సారెను ఆలయ ఈవో వీకే సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించడానికి ఈసారి భక్తులు పోటీ పడ్డారు. గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, కుల, ఉద్యోగ సంఘాలు, అధికారులు, రాజకీయ నాయకులు ఇలా ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి సారె తీసుకువచ్చారు. రోజు కనీసం 20 నుంచి 30 బృందాలు ఆలయానికి వచ్చేవి. కొన్ని బృందాల్లో 4-5 వేల మంది భక్తులు ఉన్నారు. సారె బృందాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తొలిసారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సత్ఫలితాలు ఇచ్చింది. సారె తీసుకువచ్చే బృందాలు ముందుగానే దేవస్థానం టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఎంతమంది వస్తున్నారో చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు. అనంతరం వారికి ఏ సమయంలో రావాలో ఖచ్చితమైన టైం స్లాట్ను దేవస్థానం కేటాయించింది. దీంతో వాళ్లు రాగానే సారెను సమర్పించడం, అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం, అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుగానే ఎంతమంది వస్తున్నారనే సమాచారం తెలియటంతో వారిని ఏ మార్గంలో తీసుకువెళ్లాలి, దర్శనం ఏర్పాట్లు, వృద్ధులు, దివ్యాంగులను లిఫ్ట్లో తీసుకువెళ్లడం ఇలా పక్కాగా నిర్వహణ విషయంలో ఏర్పాట్లు చేయటంతో విజయవంతంగా వేడుకలు ముగిశాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే సీనా నాయక్ వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ శానిటేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ ఉండే ప్రతి సిబ్బంది, ప్రతి వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నాం. అయినా కానీ ఎందుకో 5వ ప్లేస్ 6వ ప్లేస్ పోతుందంటే చివరిగా ఫీడ్బ్యాక్స్ ఎందుకు అలా నెగిటివ్ వస్తాయి, ఫీడ్బ్యాక్స్ మీద మొత్తం కూడా మనము కాన్సన్ట్రేట్ చేశాం. ఈ యొక్క ప్రథమ స్థానాన్ని ఇలాగే మనం కన్సిస్టెన్సీగా నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, నేను ఇందాక చెప్పాను, మన రాష్ట్ర జనాభా 5 నుంచి 6 కోట్లు ఉంటే ఇక్కడ పని చేయడం కోసం మనకు అదే పనిగా అమ్మవారు మనల్ని, అంటే మనలో ఆ యొక్క ఉత్సాహం, అమ్మవారికి సేవ చేసే అదృష్టం, మీరు కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి. సామాజిక వివక్ష, అంటరానితనం తీవ్రంగా ఉన్న సమయంలో తన ఆధ్యాత్మిక బోధనలతో సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు సంత్ రవిదాస్ కృషి చేశారని ఏపీ భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. కుల మత భేదాలను అధిగమించి సమాజంలో సోదరభావం, సమానత్వం, ఏకత్వాన్ని బలోపేతం చేయడమే సంత్ రవిదాస్ కలశయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని వారణాసి నుంచి తెచ్చిన కలశాలతో కలశయాత్రను విజయవాడలో బుధవారం సాయంత్రం జరిగింది. విజయవాడ ఏలూరు రోడ్లోని రామమందిరం సెంటర్ నుంచి ప్రారంభమైన కలశయాత్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కులమత భేదాలను అధిగమించి సమాజంలో సోదరభావం, సమానత్వం, ఏకత్వాన్ని బలోపేతం చేయటమే సంత్ రవిదాసు కలశయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కాశీ నుంచి తీసుకువచ్చిన పవిత్ర కలశాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఊరేగించి రవిదాసు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఏ వృత్తి తక్కువ కాదని, నిజాయితీగా చేసే ప్రతి పని భగవంతుని సేవేనని చాటి చెప్పారని వెల్లడించారు. ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేయటం, అందరిలో కూడా సమానత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు ఒక పక్క మతోన్మాదం, ఇంకో పక్క ఏదైతే అంటరానితనంతో మన సమాజం అట్టుడిగిపోతుందో, మతాన్ని మారాలి లేకపోతే వాళ్ళ యొక్క బ్రతుకు బుగ్గమైపోతుందనే పరిస్థితుల్లో, ఇంకో పక్క అనేక రకాల ఆకాంక్షలు, అలాగే అనేక రకాల ఏవైతే విధులున్నాయో వాటన్నిటి వ్యతిరేకంగా సంత్ రవిదాస్జీ పెద్ద ఎత్తున మన ధర్మంలో మర్మమైన అంశం ఏదైతే ఉందో నిరాకార భక్తి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకురావటం, ఆయనతో పాటు కబీర్ దాస్ గారు, రవిదాస్ గారు మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా మతోన్మాద వ్యతిరేకంగా చేసిన ఉద్యమం. కేవలం అదే కాకుండా సంత్ మీరాబాయి కూడా ఆయనతో పాటు నడిచిన తీరు, ఒక సిక్కిజం అనే ఏదైతే మతం ఉందో, గురు నానక్ యొక్క ప్రథమ గురువు ప్రారంభించిన ఆ యొక్క మతానికి సంబంధించిన సారం అంతా కూడా రవిదాస్ గారు అందించారంటే సందేహం లేదు. ఆ విధంగా ఒక మతాన్ని స్థాపనలో ముఖ్య పాత్ర పోషించడంతో పాటు అనేక రకాల గొప్ప విషయాలు, మన యొక్క సనాతన ధర్మంలో ఉండే అనేక విషయాలు ప్రజలకి తెలియజేయడం జరిగింది. కనుక అటువంటి గొప్ప మహానుభావుడు సంత్ రవిదాస్ ఆ రోజు చేసిన విశేష కృషి కారణంగానే మన ధర్మం ఇంకా బ్రతికుంది. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, భారతీయ జనతా పార్టీ ప్రోటోకాల్ బాధ్యుడు పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎక్కడికి వెళ్లినా కొత్తగా ప్రారంభించిన పనులు లేదా పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేసే పరిస్థితి ఉండటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరం మండలం గోపువరపుగూడెం గ్రామంలో మోటార్ల కొరతను గుర్తించి స్థానిక పిఏఎస్ ద్వారా రైతులకు మోటార్లు అందించారని చెప్పారు. రైతు నేస్తం, విద్యా రుణాలు, సహకార రుణ పథకాలు వంటి ప్రభుత్వ సహకార రంగ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అలానే తాను చేసిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 1.3 కోట్ల వ్యయంతో పూర్తయిన చిక్కవరం పురుషోత్తపట్నం రహదారిని 53.9 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 1300 ఓట్లు మాత్రమే ఉన్న చిన్న గ్రామమైన గోపవరపు గూడెంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిక్కవరం పురుషోత్తపట్నం రహదారిని 1.3 కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 53.9 లక్షలతో జల జీవన్ మిషన్ కింద ఆధునిక నీటి సరఫరా పథకాన్ని అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో దాదాపు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 3 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మరమ్మతులు, సీసీ రోడ్లు, ఆర్ఓ ప్లాంటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా గ్రామంలోకి వచ్చే రహదారి అభివృద్ధికి 72 లక్షలు మంజూరు చేసి టెండర్ దశలో ఉందని అన్నారు. 400 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు 32 లక్షలు, 200 విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు 40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంటే 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మేము చేసినట్టుని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, లోకేష్ బాబు సహకారంతో ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో పర్టికులర్గా దాదాపు మిగతాయి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఒక 120 రిపేర్లు ఉన్నాయంటే అవి మార్పించాం. అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 3 వేయించిన పరిస్థితి. గ్రామాలను కూడా అన్ని గ్రామాలే ఉన్నాయి. గన్నవరంలో ఉన్న 84 పంచాయతీలే ఉన్నాయి. పంచాయతీలో కూడా 25,000 ఓట్లు ఉన్న పంచాయతీగా ఉంది, 20,000, 15,000, 19,000 ఓట్లు ఉన్నాయి పంచాయతీగా ఉన్నాయి. 1300 ఓట్లు ఉన్న ఈ ఊరైనా, జక్కులెక్కల్లో 700 ఓట్లు ఉన్నా, ఇంకో గ్రామంలో చిన్న గ్రామాల్లో చాగంటిపాడులో 704 ఓట్లు ఉన్నా, చాగంటిపాడాలు కూడా 1,30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. వైకాపా అధినేత జగన్ కు దమ్ముంటే డీఎస్సీపై చర్చకు అసెంబ్లీకి రావాలని తెదేపా ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు. ఆయన ఆ పార్టీ వాళ్లు డీఎస్సీపై సాగిస్తున్నది రాజకీయ పోరాటం కాదని, ఆధారాలతో చూపించలేని వీధి నాటకాలని ధ్వజమెత్తారు. కష్టపడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అసభ్య పదజాలంతో వైకాపా నాయకులు అవమానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సార్లు కోర్టుల్లో పిల్ దాఖలు చేసి ఒక్క ఆధారము చూపించలేని వారు రోడ్డెక్కి నిరసనల పేరుతో నాటకాలు ఆడటం దుర్మార్గమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణతో కలిసి వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ నియామకంలో స్పోర్ట్స్ కోటాతో సహా ప్రతి ప్రక్రియను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగానే పారదర్శకంగా పూర్తి చేశాం. జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి. ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిభతో 16,347 ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించినందుకు జగన్ 2 చేతులెత్తి వారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎవరికైతే ప్రతిభతో ఉద్యోగాలను సంపాదించుకున్నారో వాళ్ళని అణువణువున అవమానపరుస్తున్నావు. పైగా నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు నీ పార్టీ ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వారు దద్దమ్మలని చెప్తా ఉన్నావు, చవటలని చెప్తా ఉన్నావు. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత ఈ డిఎస్సిని రద్దు చేస్తా అన్నావు. నీ వల్ల అయిద్దా లేకపోతే నిన్ను పుట్టించినటువంటి వారి వల్ల అయిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరిని నీకు ద్రోహం చేయాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఇవాళ మెగా డిఎస్సి ఏ రకంగా జరిగింది? ఏ రకంగా పరీక్షలు నిర్వహించారు? ఎలాంటి టెక్నికల్గా ఈ రోజున కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ ఎగ్జామ్స్ని నడిపించారు? ఎంత పారదర్శకంగా ఉన్నారు? అంతేకాకుండా ఈ రోజున ఉద్యోగాలు రాకుండా జాప్యం చేయాలని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని అవమానపరచాలని ప్రయత్నించే భాగంలో నువ్వు వేసినటువంటి 255 కేసులు, వాటిని న్యాయపరంగా ఎదుర్కొని ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎవరు చేయలేనటువంటి గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంత త్వరగా 148 రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉద్యోగస్తులు చేసినటువంటి ఘనత ఈనాటి యువనేత నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, వాళ్ళ తొత్తులు కావచ్చు,
335 కేసులు వేసినా సరే ప్రతి ఒక్క దాన్ని కూడా ఎదుర్కొని ఎటువంటి ఇబ్బంది లేకుండా 16,347 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. అయితే మంచి జరిగితే దాన్ని అభినందించాలి, లేకపోతే కామ్గానే ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శుభం జరుగుతుంటే నచ్చదు, మంచి జరుగుతుంటే నచ్చదు, సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ప్రజలు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు. యువత కేవలం రాజకీయాలు, ఉద్యోగాలు, చదువులకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావాలని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. యువత ఆలోచిస్తే మార్పు వస్తుంది, యువత అడుగు వేస్తే అభివృద్ధి జరుగుతుంది, యువత సేవ చేస్తే సమాజం బాగుపడుతుంది అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్నేషనల్ యూత్ దినోత్సవం సందర్భంగా టీడీపీ యువత ఆధ్వర్యంలో 11వ డివిజన్ పరిధిలోని దొంతిరెడ్డి మల్లేశ్వరి పార్కులో టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్, కిలార్ శ్రవణ్ ఆధ్వర్యంలో స్వయంగా శ్రమదానం చేసి పార్కులో పేరుకుపోయిన చెత్త, చెదారం, పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలను తొలగించారు. అనంతరం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాలతో డివిజన్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తే సమాజంలో మంచి మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని గద్దె క్రాంతికుమార్ తెలియజేశారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ నియామక డిఎస్సి నోటిఫికేషన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేడు దొంగ ధర్నాలు చేయటం తగదన్నారు. సొసైటీ కోసం ఏదో ఒకటి చేయటానికి ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమం మనకు తెలుపుతూ ఉంది. నిజంగా ఇక్కడున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక యువత అంతా కూడా నిజంగా ఏదో ఒక సామాజిక సేవ చేయటానికి ముందుకు వస్తున్నట్టు మనమంతా చూస్తూనే ఉన్నాము. మొన్నే డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చూసి జలసీతో నిజంగా వైసీపీ వాళ్ళు ఏదేదో అరవటం మనంతా చూస్తూనే ఉన్నాం. ఈరోజు యువత చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని, స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జన్ జీ పేరుతో నిర్వహిస్తున్న ధర్నాల్లో చదువుకున్న యువత, నిజమైన నిరుద్యోగులు కనిపించకపోవడం చూస్తే అవి ఎంత రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాల్లో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. 5 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువత జీవితాలను నాశనం చేశారని అన్నారు. మన ప్రాంతం మన బాధ్యత అనే స్ఫూర్తితో టీడీపీ యువత ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. వాళ్ళ సొంత పార్క్ని వాళ్ళే డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. అది చాలా మంచి విషయం. ఇక్కడ మీరు చూస్తే యూత్ లీడర్షిప్ కూడా మంచిగా ఉంది డివిజన్లో. నాదెల్ రాజేష్ గారు కానివ్వండి, పాత నాయకులు కానీ అందరూ కూడా ఉంది. ఇవాళ దగ్గరుండి మాకేంటి అన్నట్టు కాకుండా వాళ్ళ తరపున మున్సిపాలిటీతో కోఆర్డినేట్ చేసుకుని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ తెలుగు యువత కూడా నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్తో ఏదో యువత అంటే రాజకీయాలు అంటే ధర్నాలు చేస్తానో, కేవలం లేదంటే రోడ్ల మీద తిరుగుతానో, లేదంటే ఏదో పొలిటికల్గా కాకుండా సమాజం పట్ల వారు కూడా బాధ్యతగా ఉండాలి అన్నది. ఈ కార్యక్రమంలో నాదెళ్ల రాజేష్, కోనేరు రాజేష్, కొల్లి రోహిత్, రాము, బసవయ్య, సీతారాములు తదితరులు పాల్గొన్నారు. తాము కష్టపడి చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పామర్తి రాజా తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగిన పక్షంలో అవసరమైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ను కలిసి న్యాయం కోరతానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొల్లూరు రవీంద్రలు వెంటనే జోక్యం చేసుకుని తనకు రావాల్సిన కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని గిరిజన బిడ్డగా వేడుకుంటున్నానని రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు.
విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్ రాజు నాయక్ మాట్లాడారు. తాను పామర్తి రాజా అనే కాంట్రాక్టర్ వద్ద గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నగరంలో 30 లక్షల మేర పెట్టుబడి పెట్టి పెట్రోల్ బంకు నిర్మాణ పనులు 40% పనులు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించారని ఆయన తెలియజేశారు. చివరకు ఎన్ఓసీ కోసం అమరావతి హైకోర్టు, కర్నూలు కలెక్టర్ ఆఫీసు, ఆదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్ఓసీ తెచ్చుకున్నారని చెప్పారు. ఎన్ఓసీ తెచ్చి ఇచ్చినా కూడా తనను పక్కన పెట్టి వేరే వారితో పనులు చేయించుకుని 88 లక్షల బిల్లులను పెట్టుకున్నారని, అందులో నుంచి తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అప్పటి వరకు తాను చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఆర్థికంగా నష్టపోయినట్లు చెప్పారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధుల గురించి ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. గతంలో చేసిన 3 బంకుల బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. కొల్లు రవీంద్ర గారికి ప్రధాన అనుచరుడిని అని చెప్పారు. కానీ నాకు పామర్తి రాజా అనే వ్యక్తికి నాకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర గౌరవనీయులు మినిస్టర్ గారిది, కొల్లు రవీంద్ర గారిది, నాది ఒకే కాన్స్టిట్యున్సీ. మాకు ఏదో ముఖ పరిచయాలు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం, అంతేలే కానీ నాకు సభ్యత్వం కూడా లేదు అన్నారు. కావాలనే రాజు నాయకే నాకు 2,67,000 రూపాయలు నాకే రాజు నాయక్ ఇవ్వాలి అని చెప్పి నా మీద రిటర్న్ అభియోగం అతనే చేశారు. నేను ఒక ట్రైబల్ని, ఒక గిరిజన బిడ్డని, ఒక కూలి పనులు చేసుకునేవాడిని. నేనే 2,26,000 రూపాయలు 2,67,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 20 నెలల నుంచి గ్రామ పెద్దల నుంచి నియోజకవర్గ పెద్దల దాకా అందరినీ తీసుకుని వెళ్ళి అతని ఇంటి దగ్గర తిరిగాము. అప్పుడు ఏ పెద్దలకి అతనే నాకు బాకీ ఇవ్వాలండి, మీరు రావద్దని చెప్పేసి అప్పుడు చెప్పాలి. గిరిజన కుల పెద్ద నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాజు నాయక్ కాంట్రాక్టర్ పామర్తి రాజు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని తెలిపారు. పామర్తి రాజు ప్రవర్తన సరిగా లేదని, మాట్లాడేందుకు వెళ్తే తమను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని అన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజన బిడ్డ రాజు నాయక్ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము ఈ లెక్కలు అడిగే క్రమంలో రాజా గారు ఎక్కడా లేని జిఎస్టీలు, సెస్సులు ఇవన్నీ వేస్తున్నారండి. ఒకనొక సందర్భంలో నేను కూడా సార్ ఈ సెస్ అనేది ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జిఎస్టీ స్లాబ్లో సెస్ అనేది ఎవరు వాడట్లేదండి, నాకు కూడా కొంచెం ఆ ట్యాక్సుల గురించి కొంచెం అవగాహన ఉంది అని చెప్తే మీరు కూడా బయటకు వెళ్ళిపోండి అని కొంచెం ఒకసారి నన్ను కూడా అట్లా ఆ లెక్కల్లో ఇన్వాల్వ్ అవ్వనీయలేదండి. సరే అగైన్ మా ఊడికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ నేను వెళ్ళానండి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ లెక్కలు అన్నీ రాజా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మా వాడు ఒక మాట అన్నారు, సార్ ఇట్లా ఇవన్నీ తప్పండి, ఈ లెక్కలు తప్పు మీరు చేసేది, ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే 1,50,00,000 పని చేసి నేను మీకు ఇవ్వడం ఏంటండి డబ్బులు, 1,50,00,000 పని చేస్తే ఎవరన్నా రిటర్న్ ఇస్తారండి, ఏదైనా వస్తే ఓ 10% 20% లాభం వస్తుంది. సో లాభం రాకపోగా ఎదురు ఇవ్వడం అనేది ఎక్కడా ఉండదు కదండి. తమ పూర్వీకుల నుంచి వస్తున్న 36 ఎకరాల భూమిని దొంగపత్రాలు, సంతకాలతో వైకాపా ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్ మోసేను రాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ అనే ఆప్షన్ను ఉపయోగించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం పాలానికి చెందిన బాధితుడు ఏలూరి రంగబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఎదుట బుధవారం ఆయనతో పాటు మరికొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంగబాబు మీడియాతో మాట్లాడుతూ ఆయా భూములకు చెందిన పట్టాదారు పుస్తకాలు, అడంగళ్లు అన్నీ తమ పేరు మీదే ఉన్నాయన్నారు. తాము ఎక్కడా సంతకాలు చేయలేదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కబ్జాదారుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. అనంతరం స్టాంపు రిజిస్ట్రేషన్ కమిషనర్ అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఇది కృష్ణా జిల్లా భూములండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక కరసన్న అధికారులను పట్టుకుని మా భూములు మా ప్రమేయం లేకుండా, మా సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టుకున్నారండి. గత 8 నెలలుగా మేము ఫైట్ చేస్తున్నాం. ధర్నాలు చేసాం, ప్రతి గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చాం. ఇప్పుడు మా డాక్యుమెంట్ని దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మా సంతకాల్లో మేము ఎవరికి భూమి అమ్మలే, మేము ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు. అడంగలో పాస్బుక్లు, బ్యాంక్ లోన్స్, ఓఎన్జీసీ కూడా అగ్రిమెంట్ లీజుకి ఇచ్చాం మా ల్యాండ్స్ అండి. అటువంటి భూమిని మా సంతకాలు మా ప్రమేయం లేకుండా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అంబేద్కర్ ప్రోద్బలంతో
ఏలూరు డిఐజీ గారు, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ గారి ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈ డాక్యుమెంట్ ఎప్పుడు స్కాన్ అవుతలేదండి. మేము సంతకాలు పెట్టబోయినా సరే ఈ మధ్యన ప్రభుత్వం ఆటోమేటిక్ కొత్త విధానం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాల్లో అడంగులు కూడా పేరు మారిపోతుంది. అంటే మా భూమి మేము చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఈ ఆటోమేటిక్ ఎనీవేర్ ద్వారా మొత్తం రికార్డ్ మార్చేస్తున్నారు. మేము మా 36 ఎకరాలు సుమారు 30 కోట్ల ఆస్తి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకేం చేయాలో తొలిగా రోడ్డు ఎక్కాము మేము. మద్యం మత్తులో ఓ యువకుడు తాడేపల్లి పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ సమీపంలో కత్తి తీసుకుని హల్చల్ చేశాడు. బుధవారం సాయంత్రం రోడ్డుపై జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సలాం హోటల్ సెంటర్కు చెందిన వెంకటేష్ అలియాస్ వెంకీ ఫుల్గా మద్యం సేవించి అన్నదమ్ముల మధ్య గతంలో జరిగిన గొడవలను ఆసరాగా చేసుకుని సోదరుడిని తిడుతూ ఇంట్లో నుంచి పెద్ద కత్తి తీసుకువచ్చి రోడ్డుపై సుమారు 15 నిమిషాల పాటు వీరంగం సృష్టించాడు. స్థానికులు గొడవ వద్దని ఆపుతున్నా వినకుండా వారిపైకి కూడా కత్తి విసరడం గమనార్హం. వెంకటేష్ బంధువు సైతం నచ్చజెప్పినా వినకుండా మద్యం మత్తులో ఒంటిపై ఉన్న చొక్కాను చించేసుకుని పేట్రేగిపోయాడు. స్థానికులు ఎట్టకేలకు అతని వద్ద ఉన్న కత్తిని లాక్కుని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వెంకీ తన పెదనాన్న కుమారుడిపై ఇదే తరహాలో గొడవ పడగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు దాడి చేశాడు. దానికి మేము కేసులు పెట్టాము. ఆ కేసులు నడుస్తున్నాయి. గత 5-6 నెలల నుంచి ఫోన్ చేసి నాకు కేసు విత్డ్రా చేసుకోవా, నీ అంతు తెలుస్తాను, నేను చంపుతానని బెదిరించి మా వైఫ్ని చాలాసార్లు ఇంటికి వచ్చి గొడవ చేశాడు. మా అన్నయ్య వాళ్ళ భార్యలు, మా అక్క అందరి మీద గొడవ పెట్టుకుని ఇంటి దగ్గర చాలా మంది గొడవ పెట్టుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, నేను చంపుతాను ఈరోజు ఎలాగైనా అని చెప్పి నాతో గొడవ పెట్టుకున్నాడు. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు దాడి చేశాడు. అనేక సార్లు చాలా మంది ఇంటి ముందు చాలా మంది గొడవలు చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతంలో 5-6 కేసులు అతని మీద ఉన్నాయి. దయచేసి ఇతన్ని పోలీసు వారు ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ప్రాధాయపడుతున్నాను. ఇది ఘటన జరగకముందు ఆల్రెడీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని మా వదిన బెదిరించాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటది, పని చేసుకుంటాడు మా అన్నయ్య. అతని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఈరోజు నేను ఎలాగైనా చంపుతారా, మీ అన్నల తమ్ములందరినీ నేను వదిలిపెట్టను, మీ చేతనే చేసుకోండి, పోలీసు వాళ్ళు కాదు ఎవరు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అని నన్ను చాలాసార్లు బెదిరించాడు. పొడి చేస్తాను, మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పు, ఇవాళ మీ మరిదిని, మీ బావని, మీ ఆయన చంపేస్తాను, ఆస్తుల గొడవల్లో అన్నాడు. ఇళ్ల పక్కన వాళ్ళు వచ్చేసరికి పారిపోయాడు. అతని వల్ల చాలా సార్లు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఎప్పుడు ఇవే గొడవలు. అతని వల్ల మాకు చాలా భయంగా ఉంది. బయట తిరగాలన్నా పిల్లలు కానీ మేము కానీ బయట తిరగలేకపోతున్నాము. చాలా భయంగా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు రక్షణ కావాలి. విజయవాడ నగరంలో హుషారు పిట్టలు చిత్ర యూనిట్ సందడి చేసింది. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి అనే తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే కథా అంశంతో తీసిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందని అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో అన్షు, హీరోయిన్ వాసవి గణేశన్ కోరారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో హుషారు పిట్టలు చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి హీరో అన్షు, హీరోయిన్ వాసవి గణేశన్, దర్శకుడు భిక్షు యాదవన్ వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అన్షు, హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ హుషారు పిట్టలు చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించవచ్చని, ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని రూమర్లు వచ్చాయని, అయితే చిత్రంలో ఆ విధమైన సన్నివేశాలు ఉండవని వివరించారు. చిత్రంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. చిన్న చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. సో జనాల్ని చూస్తే అది నిజంగానే మేము అన్నది అది జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఆల్. అండ్ విజయవాడ జనాలు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నాను. అండ్ ఈ ఇప్పుడే షో అయింది. ఈ జనం ఇంకా ఒక 2x జనంని ఇప్పుడు ఒక 350 జనాలు ఏదో ఉండే అలా ఒక 950 అలా అంత ఒక డబల్ లైక్ ఆడియన్స్ని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్ ఆల్ లాఫింగ్, గెటింగ్ ఎమోషనల్. ఇంకా 15th ఆగస్ట్ రోజు మా హుషారు పిట్టల్ సినిమా మీ నియర్ బై థియేటర్స్లో రాబోతుంది. అనంతరం దర్శకుడు భిక్షు యాదవ్ మాట్లాడుతూ
పరిపక్వత లేని వయసులో హద్దులు దాటిన ప్రేమను తల్లిదండ్రులు ఎలా కట్టడి చేశారు? చిట్టి, రవి ప్రేమను పెద్దలు అంగీకరించారా? పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి? తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే హుషారు పిట్టలు సినిమా కథ అని తెలియజేశారు. అంటే ఇది ఏంటంటే ఈ రోజులల్లో ఎవరిది మిస్టేక్, ఈ హుషారు పిట్టలు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ హుషారు పిట్టల ద్వారా మేమేం చెప్తున్నామంటే అంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, చిన్న వయసులోనే ఒక 7th క్లాస్ వయసులోనే 8th క్లాస్ వయసులోనే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఈ ఎక్కడెక్కడో జరుగుతుంది అని రీసెర్చ్ చూస్తూనే ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది కారణం ఏంటి, ఇలా కావడానికి పరిణామాలు ఏంటనేది ఈ హుషారు పిట్టల సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంట్లో తప్పు ఎవరిది, పెంచే తల్లిదండ్రులు తప్ప, పక్కనున్న వాళ్ళ తప్ప, లేకపోతే వాళ్ళకు వాళ్ళు చెడిపోతున్నది తప్ప, లేకపోతే సొసైటీ తప్ప. ఈ తప్పు ఒప్పుల గురించి ఒక పేరెంట్స్కు అవేర్నెస్ కలిగించే ఈ చిత్రమే హుషారు పిట్టల చిత్రం. అండ్ ఫస్ట్ 15 minutes మాత్రమే మేము రియాక్షన్స్ చూడగలిగాము. అది 15 minutes అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడెప్పుడు వాళ్ళు రెస్పాన్స్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను. అండ్ మా హుషారు పిట్టలు మూవీ August 15th రోజు రిలీజ్ అవుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో పర్యటనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.